పక్షుల కిలకిల రావాలు, అద్భుతమైన సూర్యోదయం. అది ఒక చిన్న గ్రామం. అందులో ఎటువంటి కల్మషం లేని కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో ఒకటైన వీరభద్రయ్య కుటుంబం. వీరభద్రయ్య, సరోజనమ్మ ఇద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. వారిద్దరిది ప్రేమ వివాహం అప్పుడే. ఇంతలో పెద్దవాడు రమేష్, చిన్నవాడు సురేష్, వాళ్ళ గారాల పట్టి ప్రశాంతి. వీరభద్రయ్య చిన్నగున్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పిల్లలిద్దరినీ మంచిగా పెంచి పెద్దవాళ్లను చేస్తాడు, ప్రయోజకులను చేస్తాడు. ఒకరోజు ఇలా ఉండగా పెద్దవాడు, నానా, అమ్మా, నాకు తమ్ముడికి మంచి ఉద్యోగాలు వచ్చాయమ్మా, మీ కష్టానికి తగిన ఫలితం దక్కింది, ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు పెద్దవాడు. దాంతో చిన్నవాడు, ఓ అవును నాన్నా అని అంటాడు. దాంతో ప్రశాంతి, ఓ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి, నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు అని అడుగుతుంది. దాంతో రమేష్, నువ్వు మా ముద్దులా బంగారు చెల్లివమ్మా, మా సంపాదనంతా నీకే, సాయంత్రము బయటకెళ్ళి నీకు నచ్చింది కొనిస్తాను, సరేనా అని అంటాడు. దాంతో ప్రశాంతి అందరూ నవ్వుకుంటారు. అలా కొన్ని రోజుల తర్వాత వీరభద్రయ్య, సరోజనమ్మ పక్క ఊరిలోన ఒక పెళ్ళికి వెళ్తారు. పెళ్లి ముగించుకొని వచ్చేటప్పుడు ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరుగుతుంది. కారు బోల్తా పడి వీరభద్రయ్య, జానకమ్మ అక్కడికక్కడే మరణిస్తారు. దీంతో అక్కడ పోలీస్ అధికారి రమేష్కు ఫోన్ చేస్తాడు. హలో రమేష్ గారా, ఇక్కడ రోడ్డు మీద ఒక ప్రమాదం జరిగిందండి, మీ అమ్మా నాన్న అక్కడికక్కడే చనిపోయారు, హాస్పిటల్కి రండి అని చెప్పి ఫోన్ పెట్టేసేస్తాడు. దాంతో కంగారుగా ముగ్గురు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మా నాన్నలు అలా పడి ఉండటాన్ని చూసి బోరున విలపిస్తారు. వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తారు. వాళ్ళ చెల్లిని పట్టుకోవడం వాళ్ళ చేత కాకుండా అయిపోతుంది. దీంతో 10 రోజుల తర్వాత రమేషు ప్రశాంతి ఉన్న గదికి వస్తాడు. ప్రశాంతి బోరున ఏడుస్తూ ఉంటుంది. ప్రశాంతి, చెల్లెమ్మా చెల్లెమ్మా అని అంటాడు. రామ్మ, ఇప్పటికీ 10 రోజులైంది నువ్వు అన్నం తినక, వచ్చి ఒక్క ముద్ద అన్నం తిను తల్లి అని అంటూ ప్రశాంతిని లేపి హాల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ప్రశాంతి లేచి హాల్లోకి వస్తుంది. రమేష్ తన చేతనైనంత వంట చేసుకొని తీసుకుని వచ్చి తన చెల్లికి గోరుముద్దలు తినిపిస్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మెల్లగా ఆ బాధలో నుంచి ప్రశాంతి, రమేష్, సురేష్ ముగ్గురు బయట ప్రపంచంలోకి వస్తారు. ఇంతలో అక్కడికి పక్కింటి అత్తవరసయ్యే నర్సమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి వాళ్ళని చూసి ఈ విధంగా అంటుంది. ఒరే అల్లుళ్ళు, ఒక్కసారి లోపలికి వస్తారా, మీతో మాట్లాడాలి అని అంటుంది. సరే అత్తయ్య, వెళ్దాం పదా అని లోపలికి వెళ్తారు. అలా నలుగురు వచ్చి లోపల కూర్చుంటారు. దీంతో నర్సమ్మ ఈ విధంగా అంటుంది. అరే రమేషు, సరే సురేషు, మీతో ఒక విషయం నేను మాట్లాడాలని ఇలా వచ్చాను. మీ ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చింది కాబట్టి మీరు బాధనంతా మర్చిపోయి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటుంది. దాంతో రమేషు, ఏంటత్తయ్యా, మాకు పెళ్ళి ఏంటి, చెల్లెలికి పెళ్ళి కాకుండా మేము పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అత్తయ్యా అని అంటాడు.
దాంతో నర్సమ్మ ఈ విధంగా అంటుంది, మీరు మీ చెల్లికి పెళ్లి చెయ్యాలంటే భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని మీ చెల్లి పెళ్ళి జరిగించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, తల్లిదండ్రులుగా మారి మీ చెల్లి పెళ్లి జరిగించండి అని అంటుంది. దాంతో అందరూ ఆలోచనలోన పడతారు. అప్పుడు ప్రశాంతి ఈ విధంగా అంటుంది, అవునత్తయ్య, నువ్వు చెప్పింది నిజమే. మా అన్నయ్యలను నేను పెళ్ళికి ఒప్పిస్తాను. మీరే ఏదైనా మంచి సంబంధాలుంటే మా అన్నయ్యలకు కుదర్చండి అత్తయ్య అని ప్రశాంతి అంటుంది. దాంతో నర్సమ్మ, ఓ అలాగే, నాకు తెలిసిన పెళ్లి సంబంధాలు ఏమన్నా ఉంటే చూస్తాను, అలాగే పురోహితునితో కూడా మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా నెల రోజులకి నర్సమ్మ పురోహితుడిని వెంట పెట్టుకుని రమేష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే రమేష్, సురేష్, మన పెళ్ళిళ్ళ పేరయ్య మంచి సంబంధాలు తీసుకొచ్చాడురా. మన పక్క ఊర్లో ఉంటారంట, ఇద్దరు అక్క చెల్లిళ్ళు, పెద్దమ్మాయి సరళ, చిన్నమ్మాయి లక్ష్మి. వారి కుటుంబం కూడా చాలా మంచిగా ఉంది, మీరు చూసి చెప్పండి అని అంటుంది. దాంతో సురేష్, మాదేముంది అత్తయ్య, మా చెల్లికి నచ్చితే మాకు చాలా సంతోషం, మా చెల్లిని బాగా చూసుకుంటే అదే మాకు చాలా అత్తయ్య అని ఇద్దరు అన్నదమ్ములు అంటారు. దాంతో ఒక మంచి ముహూర్తంలో కార్తీక మాసంలో ఇద్దరు అన్నదమ్ముల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపిస్తారు అందరూ కలిసి. దీంతో ఒకరోజు అలా రమేషు మాట్లాడతాడు, చూడు సరళ, నాకు మా చెల్లెలంటే చాలా ఇష్టం సరళ. తను మా అమ్మ నాన్నలు చనిపోయినప్పటి నుంచి చాలా బాధలో ఉంది. నీవే తల్లిగా మా చెల్లిని చూసుకుంటావని అనుకుంటున్నాను అని అంటాడు రమేషు. దాంతో సరళ ఈ విధంగా అంటుంది, ఏమండి, మీరు నాకు మరలా చెప్పాలా? మీరు ఈ విషయం గురించి అస్సలు బాధపడకండి, ఎందుకంటే మేము మీ చెల్లెల్ని మా బిడ్డలాగా చూసుకుంటామండి. మీ ఉద్యోగాలు మీరు ప్రశాంతంగా చేసుకోండి, దీని గురించి బాధపడకండి అని అంటుంది. అలా చిన్నవాడు కూడా ఇదే విధంగా తన భార్యతో మాట్లాడతాడు, చూడు లక్ష్మి, నీకు ప్లీజ్ కొంచెం మా చెల్లిని బాగా చూసుకోవా, అది మొదలే తల్లిదండ్రులు లేని బిడ్డ అని అంటాడు. దాంతో లక్ష్మి, ఏమండి, మీరు అస్సలు కంగారు పడకండి, మీ చెల్లెల బాధ్యత మాది, మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుంది లక్ష్మి. అలా రమేష్, సురేష్ పెళ్ళిళ్ళయ్యి నెలలు గడుస్తుండగా ఇద్దరు పెళ్ళాలలో మార్పు వస్తుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, చూడు లక్ష్మి, ఆ ప్రశాంతిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఒక్క పని కూడా సహాయం చెయ్యదు, ఎప్పుడు ఆ గదిలో కూర్చొని చదువు అని అంటుంది. అవునక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఆ గదిలో నుంచి బయటికి రాదు. మనం కష్టపడి పని చేస్తుంటే మన పనిలో ఒక్క హెల్ప్ కూడా చెయ్యదు. మహారాణిలాగా బిల్డప్ ఇస్తుంది, పైగా అన్నల సపోర్టు అని అంటుంది. దాంతో లక్ష్మి, అవును, ఇక లాభం లేదు, దీని పని ఎలాగైనా మనం చెయ్యాలి అని అనుకుంటారు. అలా సరళ లక్ష్మి ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి ప్రశాంతి వస్తుంది. వదినా, నాకు కొంచెం ఆకలిస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే పెడతారా అని అంటుంది. ఏంటి, నీకు ఆకలైతే నీకు అడిగినప్పుడల్లా వంట చేసి పెట్టడానికి మేమిద్దరం పని మనుషుల్లాగా కనిపిస్తున్నామా? వెళ్ళి నీకు ఇష్టమైంది చేతనైంది చేసుకొని తిను పో అని అంటుంది. దాంతో చేసేదేమీ లేక ప్రశాంతి వెళ్ళిపోతుంది. లక్ష్మి, అబ్బా భలే చెప్పావక్క, దీనికి తగిన శాస్తి అయ్యింది అని అంటుంది. లేకపోతే మనం ఎంతసేపని ఊరుకుంటాము, చూస్తూనే ఉన్నాము రోజు ఈమె ఆగడాలు. అలా ఒకరోజు
ప్రశాంతి హాల్లో కూర్చొని ఉంటుంది. రమేషు సురేషు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అమ్మా ప్రశాంతి, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాము. సాయంత్రము వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన స్వీట్ తీసుకొస్తానమ్మా అని అంటాడు. అలా వెళ్ళగానే అక్కడికి ప్రశాంతి కూర్చొని ఉంటుంది. లక్ష్మి, సరళ అక్కడికి వస్తారు. ఏంటమ్మా మహారాణి, కూర్చొని హాయిగా టీవీ చూస్తున్నావు? ఇంట్లో వంట పని, అంట్లు పని ఎవరు చేస్తారు అని అంటుంది. లేసి వంటింట్లోకి వెళ్ళి మా ఇద్దరికి ఒక మంచి కాఫీ పెట్టి తీసుకొని రా, తర్వాత ఇంటి పని వంట పని పూర్తి చెయ్యి అని అంటుంది. అలాగే వదినా, నేను వెళ్ళి మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. చూడు ప్రశాంతి, ఇక నుంచి ప్రతిరోజు మీ అన్నయ్యలు ఆఫీస్కి వెళ్ళగానే నీవే ఇంట్లో పని అంతా పూర్తి చెయ్యాలి, సరేనా? ఈ విషయాలు జరిగినవి ఏవన్నా మీ అన్నలకు చెప్పావో మేము మీ అన్నలను విడిచి మా పుట్టింటికి వెళ్ళిపోతాం అని అంటుంది. దాంతో ప్రశాంతి, లేదు వదినా, నేను ఎప్పటికీ అలా చెయ్యను, మీరు చెప్పినట్లే నేను వింటాను అని అంటుంది. అలా ప్రశాంతి బాధపడుతూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి వాళ్ళు వదిన చెప్పిన పనులన్నీ చేస్తుంది. వంట పని పూర్తి చేస్తుంది. గిన్నెలు కడగడం, అలాగే బట్టలు ఉతకడం, ఇల్లంతా తుడవడం లాంటి పనులన్నీ బాగా చేస్తుంది ప్రశాంతి. చేసి బాగా అలసిపోయి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలోకి అక్కడికి వాళ్ళన్న రమేషు వచ్చి చెల్లెలు ప్రశాంతి గదిలోకి వెళ్తాడు. చెల్లెమ్మా ఏంటమ్మా ఇలా నీరసంగా ఉన్నావు అని తను తెచ్చిన స్వీట్ బాక్సు ఆమెకు ఇస్తాడు. ఇదంతా కింద నుంచి చూస్తున్న సరళ లక్ష్మికి చాలా కోపం వచ్చేస్తుంది. అలాగా రాత్రి భోజనానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. సురేషు, ఏంటి ప్రశాంతి ఇంకా భోజనానికి రాలేదు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ఏం లేదండి, కొంచెం ప్రశాంతికి ఒంట్లో నలతగా ఉందంట, అందుకు నాకు ఆహారం ఏమీ వద్దు వదినా, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పిందండి, అందుకే మేము పళ్ళ జ్యూసు పంపించాము అని అంటుంది. అలా అందరూ భోజనాలు ముగించిన తర్వాత సరళ మిగిలిపోయిన అన్నమంతా ప్రశాంతి దగ్గరికి తీసుకొస్తుంది. ఏ ప్రశాంతి, లేసి ఈ అన్నమంతా తిను అని చెప్తుంది ప్రశాంతికి కోపంగా. దాంతో ప్రశాంతి ఆ అన్నాన్ని చూసి ఏడుస్తుంది. ఆ అన్నం తినలేక అలాగే పడుకుండిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పక్క రోజు రమేషు సురేషు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళంగానే ప్రశాంతి ఎప్పటిలాగే తన పనులను పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇల్లు తుడ్చడం, అన్నం వండడం లాంటి పనులు. అలా ప్రశాంతి అన్ని పనులు చేసుకున్న తర్వాత రాత్రి కూడా భోజనం చేయకపోయేసరికి ఆమెకు బాగా ఆకలేస్తుంది. అందుకని కొంచెం అన్నం పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటుంది. తింటూ ఉంటున్న తన దగ్గరికి లక్ష్మి, సరళ వస్తారు. ఏంటి, మాకు చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా నువ్వు హాయిగా కూర్చొని అన్నం తింటున్నావా? నీకెంత ధైర్యం అని అంటుంది. లేదు వదినా, రాత్రి నుంచి ఏమీ తినలేదు, అందుకని నాకు కళ్ళు తిరిగినట్లు ఉంటే కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను వదినా, ప్లీజ్ వదినా, నన్ను క్షమించండి, ఈ అన్నం నన్ను తిననీయండి అంటుంది. దాంతో సరళ, ఏంటి మాకే ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు అని అంటూ దాని చెయ్యి పట్టుకొని బరబరా వంటింట్లోకి లాక్కుని వెళ్తారు. వెళ్ళి లక్ష్మి కూడా వస్తుంది. ఏ లక్ష్మి, ఎర్రగా ఆ గంటి కాల్చి వాత పెట్టే దీనికి అని అంటారు. దాంతో లక్ష్మి ఎర్రగా కాల్చిన గంటిని వాత పెట్టేస్తుంది. దాంతో సృహ తప్పి కింద పడిపోతుంది ప్రశాంతి. అలా ప్రశాంతి ఆ నొప్పిని భరిస్తూనే తన గదిలోకి
ఏడ్చుకుంటూ వచ్చి తన తల్లిదండ్రులను తలుచుకుంటూ అలాగే పడుకుంటుంది. ఇంతలో అక్కడికి రమేషు సురేషు చెల్లెమ్మ అంటూ గదిలోకి వస్తారు. చెల్లెమ్మను చూసిన రమేషు, చెల్లెమ్మ ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావమ్మా, ఏమిటి నీ చేతులంతా ఈ వాతలు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి, ఏంటమ్మా ఏమైంది, ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటాడు. ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి, ఏం లేదు బావగారు, మేము అలా పరాగ్గా కొంచెం ఉన్నాము పడుకొని. ఇంతలో లక్ష్మి కాఫీ పెట్టుకుంటానని వంటింట్లోకి వెళ్ళి పాలన్నీ తన మీద ఒలకపోకొసుకుందండి, అది తన మీద గాయాలయ్యాయి అని అంటుంది. దాంతో సురేషు, మీకు బుద్ధుందా కొంచెమైనా, చెల్లెమ్మకు తెలియదు కదా, అలా మీరు వదిలేస్తారా అని అంటాడు సురేషు. దాంతో లే చెల్లమ్మ, మనము హాస్పిటల్కి వెళ్దాము అని అంటూ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేపించి ఇంటికి తీసుకొని వస్తారు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ప్రశాంతి గాయం కూడా మానిపోతుంది. ఇంతలో అక్కడికి రమేషు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటారు. రమేషు ఈ విధంగా అంటాడు, చెల్లెమ్మ నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా, అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఒకే ఒక్క కొడుకమ్మా, కోటీశ్వరులు, నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నారమ్మా అని అంటాడు. ప్రశాంతి, అన్నయ్య నేను పెళ్లి చేసుకొని అంత దూరం మిమ్మల్ని వదిలి వెళ్ళలేనన్నయ్యా అని అంటుంది. సురేషు, లేదమ్మా, చాలా మంచి సంబంధం, ఇది నీకు కుదిరిందంటే నీ అదృష్టమే తల్లి, కాబట్టి నువ్వు తప్పక ఈ సంబంధానికి ఒప్పుకోమ్మా, మా తల తాకట్టు పెట్టైనా ఈ పెళ్ళిని ఎలాగైనా గ్రాండ్గా జరిపిస్తాం తల్లి అని అంటాడు. దాంతో ప్రశాంతి, అరే తమ్ముడు, లక్ష్మీ సరళ వినండి, మంచి సంబంధం కుదిరింది కాబట్టి ఉన్న ఆస్తులన్నీ అమ్మి అయినా సరే చెల్లికి ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటున్నాను, మీ ఒపీనియన్ కూడా చెప్పండి అని అంటాడు రమేషు. దాంతో సురేష్ కూడా సరే అన్నయ్య, నీ ఇష్టం, మన చెల్లికే కదా అని అంటాడు. అదంతా విన్నా సరళా లక్ష్మికి ఒళ్ళు మండిపోయి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏమిటి, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఈ పాపిష్టి దాన్ని పెళ్లి జరిపిస్తే మనకు మన బిడ్డలకు ఏం మిగులుతుంది, ఆస్తంతా పోయి అప్పుల పాలైపోయి వచ్చే జీతం వడ్డీలు కట్టుకునేదానికే సరిపోతుంది అని అంటుంది. లక్ష్మి కూడా, అవునక్క, అవును, నువ్వు చెప్పేది నిజమే, ఉన్న ఆస్తినంతా దీని పెళ్లికి తగలేస్తే మనము మన బిడ్డలు ఏ విధంగా జీవనాన్ని గడపాలి, అసలు నాకేమీ అర్థం కావటం లేదక్క అని అంటుంది. లేదు లేదు లక్ష్మి, ఇక దీని ఆటలు మనం సాగనీయకూడదు, ఎలాగైనా దీని పీడని మనం వదిలించుకోవాలి. ఇంకా 2 రోజుల్లో మన భర్తలిద్దరూ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తారు కదా, అప్పుడు మనం దీని సంగతిని ఎలాగైనా ముగించేసేయాలి అని అంటుంది సరళ. అలా దుర్మార్గమైన ఆలోచనలతోన రగిలిపోతున్న లక్ష్మీ సరళకు వాళ్ళనుకున్న రోజు రానే వచ్చింది. వాళ్ళ భర్తలు ఇద్దరూ క్యాంప్ ఆఫీస్కి బయలుదేరుతారు. దాంతో వాళ్ళనుకున్న పనిని మొదలు పెడతారు. అలా 2 రోజుల తర్వాత ప్రశాంతి, మా ప్రశాంతి ఇలా రామ్మా అని ప్రేమగా వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ పిలుస్తుంది లక్ష్మి. వచ్చాను వదిన, చెప్పండి, ఏంటి పిలిచారు అని అంటుంది ప్రశాంతి. ఏం లేదు బంగారు తల్లి, ఇక కొన్ని నెలల్లో పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతావమ్మా, ఇక మన మధ్యన మనస్పర్ధలు ఎందుకు, ఇన్ని రోజులు జరిగిన విషయాలు ఏవి మనసులో పెట్టుకోకమ్మా, మమ్మల్ని మన్నించి మాతో
కలిసిపో తల్లి అని అంటుంది. దా నీకోసమని ఇష్టమైన పాయసం చేశానమ్మా అని అంటూ వంటింట్లోకి తీసుకెళ్తుంది లక్ష్మి. అమ్మా ప్రశాంతి, ఇదిగో ఈ పాయసం తాగమ్మా అని అంటుంది. వదినా, నాకు చాలా ఇష్టమైన పాయసం చేసావా నా కోసము? నాకు చాలా హ్యాపీగా ఉంది వదినా, ఈ పాయసాన్నంతా నేను తాగేస్తాను అని అంటూ ప్రశాంతి మొత్తం పాయసాన్ని తాగేస్తుంది. అందులో ఘోరమైన విషం కలిపిన సంగతి తెలియక పాపం. ఇంతలో ప్రశాంతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు లక్ష్మి, సరళ పెరటి వెనకున్న స్థలములో గొయ్యి తీసి పాతివేస్తారు. పాపం అలా ప్రశాంతిని గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు. లోపలికి వెళ్ళి కూర్చొని ప్రశాంతిని గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు. లోపలికి వెళ్ళి కూర్చొని ఇలా ఆలోచన చేస్తారు. అక్క, చంపనైతే చంపేశాము, ఇక మన హస్బెండ్స్కి ఏం చెప్పాలి అని అనుకుంటారు. ఏదో ఒకటి చెప్దాంలే అని వికటాటహాసం చేసుకుంటారు. అలా అన్యాయంగా వదినల చేతిలోన ఆస్తి కోసం ఒక ఆడపడుచు బలి అయిపోయినది. ఈ భాగం కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.